కొమరం భీం జిల్లాలో పులుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మండలంలోని దరిగాం అటవీ ప్రాంతంలో 2 రోజుల క్రితం S15 అనే ఆడపులి మృతి చెందిందని అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. 24 గంటల్లోపే S9 అనే మగపులి మెడకు ఉచ్చు బిగుసుకుని మృత్యువాత పడడంతో అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై జనం మండిపడుతున్నారు. ఓవైపు 2 పులుల పోరాటంలో ఒక పులి మృతి చెందని అధికారులు చెబుతూ ఉండగా, మరి గాయాల పాలైన మరో పులి ఎక్కడకు వెళ్ళింది అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉంటే S9 పులి కళేబరానికి కొంత దూరంలో ఆవుకు సంబంధించిన కళేబరం పడి ఉందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎవరో కావాలనే పులిని హతమార్చడానికి విషప్రయోగంతో పాటు ఈ ఉచ్చును కూడా ఏర్పాటు చేశారని అనుమానిస్తున్నారు. విషప్రయోగం అనంతరం పులి ఈ ఉచ్చుకు బిగుసుకుని మృతి చెందిందా, లేక వేటగాళ్లు అమర్చిన ఉచ్చుకు చిక్కి పెద్దపులి ప్రాణాలు వదిలిందా అనేది తేలాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని తడవ తిప్పేశ్వరం నుండి పులులు వలస వస్తున్నాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. వచ్చిన పులులు ఇదే ప్రాంతంలో ఉండే విధంగా తాము చర్యలు చేపట్టినప్పటికీ ఆధిపత్య పోరులో ఇటువంటి ఘటనలు జరుగుతుండే అవకాశం ఉందని అంటున్నారు అటవీ శాఖ అధికారులు. కొమరం భీం జిల్లాలో పులుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మండలంలోని దరిగాం అటవీ ప్రాంతంలో 2 రోజుల క్రితం S15 అనే ఆడపులి మృతి చెందిందని అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. 24 గంటల్లోపే S9 అనే మగపులి మెడకు ఉచ్చు బిగుసుకుని మృత్యువాత పడడంతో అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై జనం మండిపడుతున్నారు. ఓవైపు 2 పులుల పోరాటంలో ఒక పులి మృతి చెందిందని అధికారులు చెబుతున్నా, మరి గాయాల పాలైన మరో పులి ఎక్కడకు వెళ్ళింది అనేది ప్రశ్నార్థకంగా మారింది. S9 పులి కళేబరానికి కొంత దూరంలో ఆవుకు సంబంధించిన కళేబరం పడి ఉందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎవరో కావాలనే ఈ పులిని హతమార్చడానికి విషప్రయోగంతో పాటు ఈ ఉచ్చును కూడా ఏర్పాటు చేశారని అనుమానిస్తున్నారు. విషప్రయోగం అనంతరం పులి ఈ ఉచ్చుకు బిగుసుకుని మృతి చెందిందా, లేకపోతే వేటగాళ్లు అమర్చిన ఉచ్చుకు చిక్కి పెద్దపులి ప్రాణాలు వదిలిందా అనేది తేలాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని తడవ తిప్పేశ్వరం నుండి పులులు వలస వస్తున్నాయని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. వచ్చిన పులులు ఇదే ప్రాంతంలో ఉండే విధంగా తాము చర్యలు చేపట్టినప్పటికీ ఆధిపత్య పోరులో ఇటువంటి ఘటనలు జరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు అటవీ శాఖ అధికారులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మొత్తి ఏదైతే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా గాజునగర్ మండలం దరిగాం అటవీ ప్రాంతంలో వరుస పుల్ల మరణాలతో అయితే ఇటు ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైతే ఇటు దాదాపుగా 2 రోజుల క్రితం S15 అనే ఆడపులి టెరిటోరియల్ పోరీలో మృతి చెందిందని ఓవైపు అటవీ శాఖ అధికారులు నిర్ధారించిన 24 గంటల్లోపే S9 అనే మగపులి మెడకు ఉచ్చు బిగుసుకుని మృతి చెందడంతో అయితే ఇటు అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై అయితే ఇటు ప్రశ్నలు తలెత్తుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు 2 పులుల పోరాటంలో ఒక పులి మృతి చెందిందని అధికారులు చెప్తుండగా, మరి గాయాల పాలైనటువంటి మరో పులి ఎక్కడికి వెళ్ళిందనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఏదైతే S15 పులికి దాదాపు 300 మీటర్ల దూరంలో S9 పులి కళేబరం అయితే స్థానికంగా ఉన్నటువంటి కెనాల్లో దొరికిన పరిస్థితులు అయితే చూసాం మనం. అయితే ఈ పులి దాదాపు ఈ పులికి కూడా పూర్తి స్థాయిలో హతమార్చడానికి ఇటు విషప్రయోగంతో పాటు ఉచ్చును కూడా ఏర్పాటు చేశారు. అయితే విషప్రయోగం కంటే ముందే ఉచ్చుకు బిగించుకొని మృతి చెందిందా, లేదనుకుంటే విషప్రయోగం జరిగిన తర్వాత ఉచ్చు బిగించుకొని మృతి చెందిందా అనే కోణంలో అయితే ఇటు అధికారులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఇటు కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి అటవీ శాఖ అధికారులు అయితే ఘటనా స్థలానికి అయితే ఉదయం చేరుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు చనిపోయినటువంటి పులుల మృతదేహాల నుంచి అయితే NCPA నిబంధనల మేరకైతే ఇటు PMA పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం అయితే కొన్ని వాటి వద్ద నుంచి సేకరించినటువంటి నమూనాలను అయితే ఇటు ల్యాబ్ కు ప్రస్తుతానికి అయితే పంపించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఇటు మహారాష్ట్రను ఇటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా క్యారిడార్లకి ఇటు మహారాష్ట్ర సమీపంలో ఉన్నటువంటి తాడోబా, తిప్పేశ్వరం, ఇంద్రావతి పులుల సంరక్షణ కేంద్రాల నుంచి అయితే దాదాపుగా చలికాలంలోనైతే వరుసగా ఇటు పులుల సంచారం అయితే ఎక్కువ మొత్తం ఉంటుంది.
ఇప్పటికే ఈ కారిడార్ లో దాదాపుగా 8 నుంచి 10 పులులు అయితే సంచరిస్తున్నట్టుగా ఇటు అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పులులతోటి స్థానికంగా ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి పులుల మధ్య అయితే కొంతమేర ఆధిపత్య పోరు అయితే కొనసాగుతుంది. ఈ ఆధిపత్య పోరులో S15 పులి చనిపోయింది అనేసి ఇటు అధికారులు చెప్తున్నప్పటికీ కూడా మరి S15 పులితో పాటు 15 పులితో పోరాడినటువంటి మరో పులి ఎక్కడికి వెళ్ళింది, అసలు ఏ దిశగా వెళ్ళింది అనేసి అయితే ఇటు కొంతమేర అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా కొమరం భీం కారిడార్ లో కాగ్నార్ కారిడార్ లో దాదాపుగా 100కు పైగానైతే ట్రాప్ కెమెరాలు అయితే ఏర్పాటు చేశారు. ఈ ట్రాప్ కెమెరాలకు కూడా ఇప్పటి వరకు గాయాలైన పులి ఆనవాళ్ళు అయితే దొరికిన పులి ఆనవాళ్ళకు సంబంధించి ఎటువంటి ట్రాప్ కెమెరాలో బంధించిన దాఖలాలు అయితే లేవు. దీనితోనైతే ఇటు స్థానికంగా ఉన్నటువంటి అటవీశాఖ అధికారులపై అయితే అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా గత 2 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి ఇటు మన PCCF రాకేష్ డోబియాలు కూడా అటవీ శాఖ అధికారులపై అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. బయటి వాళ్ళు వచ్చి చెప్తే తప్ప పులులు చనిపోయిన విషయం తెలియకపోవడం ఏంది, అసలు స్థానికంగా ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు ఏం చేస్తున్నారని కొంతమేరనైతే ఆయన అసహనాన్ని అయితే వ్యక్తం చేశారు. దాదాపుగా ఈ చనిపోయినటువంటి 2 పులులు కూడా విషప్రయోగంతో చనిపోయాయి అనేసి కొంత అనుమానం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. దీంతో పాటు ఇప్పుడు గాయాల పాలైన పులి పరిస్థితి ఏంది, అసలు ఎక్కడ ఉందనే కోణంలో కూడా ఖచ్చితంగా ట్రాప్ కెమెరాలను చెక్ చేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ట్రాక్ చేయాలనేసి కూడా ఆయన ఆదేశాలు జారీ చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటికే కొంతమంది అటవీ శాఖ అధికారులతో పైన అయితే ఇటు వేటు వేసినట్టుగానైతే ప్రస్తుతానికి అయితే మనకు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఇటు PMA నిర్వహించిన అనంతరం సేకరించినటువంటి ల్యాబ్కు తీసుకెళ్లినటువంటి ల్యాబ్ రిపోర్ట్ వస్తే తప్ప అసలు ఈ 2 పుల్ల మరణాలలో ఏం జరిగింది అనేసి తెలిసే పరిస్థితి అయితే లేదు. మూర్తి, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఎక్కడైనా టైగర్ రిజర్వ్ కానివ్వండి, టైగర్ రిజర్వ్ వేట కానివ్వండి, మాకు టైగర్ అంటే షెడ్యూల్ 1 యానిమల్. అది ఎక్కడ చనిపోతే కూడా దానికి పెద్ద ఎత్తున మేము రిపోర్ట్ పెట్టడం జరుగుతుంది, దాని కారణాలు తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత మీరు క్వశ్చన్ కంటే ముందు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు నిలబడి ఉండేది కవాల్ టైగర్ రిజర్వ్ కారిడార్ ఏరియా. కారిడార్ అంటే టైగర్ రిజర్వ్ నుంచి బయట ఉంటుంది. ఏదైనా టైగర్ మాకు మహారాష్ట్ర నుంచి రావాలంటే ఇటు నుంచి పోయి ఎక్కడైనా పోవచ్చు. ఇప్పుడు మాకు చుట్టుపక్కల చూస్తే తిప్పేసర్ కానివ్వండి, కవాల్ టైగర్ రిజర్వ్ కానివ్వండి, ఇది తడోబా కానివ్వండి, అక్కడ విపరీతంగా పిల్లులు పెరుగుతున్నాయి కాబట్టి అక్కడి నుంచి మైగ్రేషన్ అవుతుంది. మైగ్రేషన్ అయినప్పుడు ఏమవుతుందంటే మాకు నియరెస్ట్ ఏరియా ఇదే, దానికి మహారాష్ట్ర బార్డర్ ఉంది కాబట్టి చాలా మటుకు పులులు ఇట్లా తిరిగి